ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే నెల వచ్చేసరికల్లా జీతాలు లేక వారు పడినటువంటి ఇబ్బందులు, ఈఎంఐలు కట్ అవ్వక ఈఎంఐలు చెక్ బౌన్స్లు అయ్యి వారు పడినటువంటి ఇబ్బందులు వాటిని ఎవరు మర్చిపోరు. అదే విధంగా ఉద్యోగస్తుల్ని వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసినటువంటి మీ పరిస్థితి, అదే విధంగా మద్యానికి సంబంధించి పిచ్చి మద్యం ప్రజలకు ఇచ్చి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి నాణ్యతమైన మద్యాన్ని మార్కెట్ లోకి రాకుండా అనేకమైనటువంటి దారుణాలు చేసినటువంటి మీ ప్రభుత్వానికి పాతరేసింది ప్రజలు. పవన్ కళ్యాణ్ గారిని మీరు చేసినటువంటి అవమానం, చంద్రబాబు నాయుడు గారి సతీమణి లోకేష్ గారి తల్లి గారిని, ఎన్టీ రామారావు గారి కూతుర్ని మీరు చేసినటువంటి అవమానం ఎవరు మర్చిపోతారండి? మీరు చేసిన రాక్షస క్రీడలు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పోసాని, మీరు మాట్లాడిన మాటలు, బూతులు, మీరు చేసిన యాక్షన్లు ఏమండి? చిన్న పిల్లలండి. పవన్ కళ్యాణ్ గారి భార్య అదే విధంగా 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లల్ని తిడితే కళ్ళు మూసుకోనటువంటి మీ ప్రభుత్వం, మా పార్టీ చిన్న కార్యకర్త ఒక్క మాట తప్పుగా భారతిరెడ్డి గారి గురించి అంటే వెంటనే తీసుకెళ్లి జైలుకి పంపించండి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా ఆయన. సార్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా సార్. ఎవరైతే సార్ బెయిల్ మీద బోరుగడ్డ అనిల్ కూడా బయటకు వచ్చాడండి. బోరుగడ్డ అనిల్ కూడా బయటకు వచ్చాడు. నేను అనేది చట్ట ప్రకారం శిక్షించామా లేదా, వారిపైన కేసులు నమోదు చేశామా లేదా అనేటువంటి దానిపైన నేను చెప్తా ఉన్నా. మళ్ళొకసారి సోదరుడు చెప్తా ఉన్నా, మీరు దేనితోనైనా పెట్టుకోండి, అగ్నితో మాత్రం పెట్టుకోమాకండి. పవర్ స్టార్ లాంటి పవర్ ని టచ్ చేస్తే మీరు బూడిదైపోతారు, గుర్తు పెట్టుకోండి. రైట్. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తక్కువ మాట్లాడితే మీ ఆరోగ్యానికి అంత మంచిది. రైట్. మనతోటి జనసేన పార్టీ నుంచి తిరుత్తూరి వేణుగోపాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి నిన్న సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం మీరు కూడా వీక్షించుంటారు. కూటమి పార్టీల పెద్దలందరూ కూడా కలిసి నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అంటే ప్రభుత్వం మొత్తం, ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి సహకరించినటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో ఆసీనులై ఉన్నారు. 170